క్యూనెన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని ఆదిత్య హై స్కూల్కి చెందిన బస్సు గురువారం రోజున బస్సు అతివేగంగా నడిపి డ్రైవర్ నిర్లక్ష్యం అలాగే స్కూల్ వారి నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో పూర్తిగా తెలుస్తుంది. రైలు వచ్చే సమయానికి గేట్లు పడ్డా కూడా బస్సు మధ్యలో తీసుకుని వచ్చాడు. కావున దీనిపై వెంటనే డ్రైవర్ని తీసివేయాలని అలాగే స్కూల్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, వీరాజీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గురువారం రోజున రైల్వే గేట్ వద్ద ఆదిత్య హై స్కూల్కి చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా బస్సు నడిపి అక్కడ రైల్వే గేట్ పడ్డా కూడా చూసి చూడనట్టుగా స్పీడ్గా వచ్చి రైల్వే గేట్ పడినా కూడా మధ్యలో వచ్చి బస్సును ఆపడం జరిగింది. కాబట్టి వెంటనే ఎంఈఓ సార్ గారు స్పందించి ఆదిత్య హై స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. వెంటనే ఆ డ్రైవర్ని కూడా తీసేయాలని కోరుతున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.